ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/9/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళపక్షము చతుర్దశి రాత్రి 12:18 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతుంది. మఖా నక్షత్రం ఉదయం 8:06 వరకు ఉండి తదుపరి పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 7:16 వరకు ఉంటాయి. తిరిగి రాత్రి 2:46 నుంచి 4:27 వరకు అమృత గడియ వ్యాప్తి ఉంది. దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:44 వరకు. వర్జము సాయంకాలం 4:35 నుంచి 6:17 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:10. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగ ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం. లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, పెద్దవారితో మంచి అనుసంధానము, వివాహ సంబంధ చర్చలు. సరే చతుర్దశి బహుళపక్షం కదా అనుకున్నప్పటికీ కూడా చర్చలు. ఇప్పుడు కేవలం హిందువులకే మాత్రమే పెళ్లి చర్చలు ఉండవుగా. హిందూయేతరులకి వాళ్ళకి అమావాస్య చతుర్దశి మంగళవారం అట్లాంటివి ఉండవు. వాళ్ళకు కూడా వివాహ సంబంధ శుభ చర్చలు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు. విద్యార్థులకి స్వదేశంలో విదేశాల లాభాలు పొందుకునే అవకాశం. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. గృహము కానీ స్థలము కానీ కోర్టు వివాదాల సమసిపోవడం. సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యం. రోగనాశనం, రుణ విమోచనం. ఆర్థిక విషయాల వెసులుబాటు. పూచికత్తగా సంతకాలు చేసి ఉంటే దాని నుంచి బయటపడేటువంటి అవకాశం. మంచి మాట తీరు, ఆర్థిక విషయాల వెసులుబాటు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు. రైతన్నలకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ నిశ్చితాంబరాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం. నూతన వ్యాపార భాగస్వామితో అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాలాభం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఆటంకాలు విద్యలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేదా వస్తువు పోగొట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే చిన్న చిన్న వస్తువులే కానీ ముఖ్యమైన వస్తువులు. బట్ ఆ వస్తువుల గురించి కొంచెం శ్రద్ధ పెట్టుకుంటే చాలా మంచిది. ఏదేమైనా వీరికి సానుకూలవంతమైన శుభయోగాలు. ధనయోగం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మాతాపితృ సౌఖ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్లో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్లక అభివృద్ధి. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకునే అవకాశాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం. అలాగే కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, రుణ విమోచన, శత్రునాశన ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి అదృష్ట యోగం, సోదరులతో సోదరీమణులతో అత్యంత అనుకూలవంతమైన ఆనంద శుభయోగం, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, జన వశీకరణ శక్తి, ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, పొలము గాని స్థలము గాని కొనుగోలు చేసే అవకాశాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. పండగ వాతావరణం చాలా ఆహ్లాదకరమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. వస్తు వాహనాదులు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరిమైన వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, మంచి వాక్చాతుర్యం, ఏ పనైనా చేయగలిగేటువంటి సమర్థత, వాహన యోగాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా వాక్చాతుర్యం, వాహన యోగము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో ముఖ్యంగా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, భూలాభము, గృహలాభము, పొలము లాభము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతాపితృల సౌఖ్యం లాభదాయకం, మంచి ఉన్నతమైనటువంటి విజ్ఞాన సంపద, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, శుభవార్తాశ్రవణం, వివాహం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, విదేశాలకు వెళ్లే నిమిత్తమైన ప్రయత్నం కావచ్చు, శుభవార్త వినడం ఖాయం, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులు కూడా అభివృద్ధి, యజ్ఞము, యాగాలు చేసేటువంటి అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, ప్రశాంతత అయినటువంటి జీవనంగా చెప్పబడుతోంది. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అనుకూలత, మంచి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, రోగనాశనం, రుణ విమోచనం, స్థల లాభం, పొలం లాభం, ఇలా అనేక విషయాల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత, ఆకస్మిక ధన లాభం, లాటరీల వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, ఆకస్మిక ధనలాభం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాలంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అదృష్టవంతమైన శుభయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. ఇది చాలా మంచి అదృష్టమైన
శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త తొందరపడతనము, ఆర్థిక నష్టము, ఆవేశము, వాహన ప్రమాదము, మద్యపాన సేవనము, కొంతమంది వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడి ఉన్న అవకాశాలు, లేనిపోని ఆర్భాటాలు ఖర్చులకి దారితీస్తుంది. ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది, మానసిక వేదనకి కారణమవుతుంది. పక్కవాడు గొప్పతనం గురించి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అపాత్ర దానం చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది, దొంగ వైద్యుల బెడద, దొంగ న్యాయవాదుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మకిలీలు, నకిలీ వస్తువులు అమ్మేవాళ్ళు, అనవసరమైనటువంటి జుగుప్సాగర పనులు చేసి కూరగాయలు ఇతరత్ర వస్తువులు అమ్మేటువంటి ధర్మ వ్యతిరేకులు, అంటే ఉమ్మేయడం, ఇంకేదన్నా పోయడం చూస్తూ ఉన్నాం కదా, సోషల్ చూస్తూ ఉంటారు కదా, పళ్ళ మీద ఉమ్మేయడం, కూరగాయల మీద ఉమ్మేయడం, అలాంటి వాటిల్లో మనం ప్రమాదాన్ని పొందుకోవడం, వాడుకున్నటువంటి అనేకమైనటువంటి రోగాలు, వాడు తినేటువంటి ఈ గుట్కాలు మట్కాలు తిని ఇంకెందింటాడు వాడు అటువంటి పదార్థం ఉమ్మేసి అటువంటి అమ్మే వాళ్ళది కొని మనము నాశనాన్ని పొందుకోవడం, అంటే అలా కూడా మీకు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మీ ప్రేమ కలాపాలు, మీరు చేసేటువంటి అక్రమ సంబంధాలు కుటుంబ పరువుకి నష్టమే. ఇక మీరు జీవితాంతం ఒకళ్ళతో కాపురం కాకుండా 5గురితో కాపురం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ద్రౌపదిగా మిమ్మల్ని పూడ్చుకోకండి, అంటే వాయు వరుస లేని వాళ్ళతో మీరు కాపురం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త, ఆడపిల్లలు జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది, నష్టాన్ని పొందుకుంటారు. అలాగే తల్లిదండ్రులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాలు, అసమానతలు, కోర్టు వద్దలు ఇబ్బంది కలిగించడం, లాటరీల వల్ల జూదం వల్ల మోసపోవడం, తీవ్ర నష్టాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి నష్టము, సీనియర్ సిటిజన్స్ మహిళామణులు నష్టాన్ని పొందుకుంటారు. ఆ మధ్య మనం పేపర్లో చూశాను, నేను ఈనాడు పేపర్లో 15,000 రూపాయల గురించి సంథింగ్, వాడు 70,000 సంథింగ్ 6 కోట్లు ఏదో పోగొట్టుకున్నాడు. సో అంటే చదువుకున్నటువంటి మూర్ఖుల్లారా కాస్త జాగ్రత్తగా ఉండండి, మనం చేసేటువంటి పనులు జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా దాని గురించి పోయిన తర్వాత ఇదంటారు కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది మంచిది కాదు. జాగ్రత్త. అంటే వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక నష్టాలు, గ్రూప్లో ఆర్థిక నష్టాలు, నమ్మిన వాడు మోసం చేయడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, రైతన్నలకి కష్టకాలం, పంట నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. అయినా రైతులు చేసే పనులకి పంట నష్టపోయినా పర్లేదు, అంటే అందరి గురించి చెప్పట్లేదు నేను. భవిష్యత్ తరాలను నాశనం చేసేటువంటి విష రసాయన ఎరువులు వాడేటువంటి ప్రతి రైతు కూడా రాక్షసుడితో సమానమే నా దృష్టిలో, అందులో సందేహమే లేదు. అదేంటంటే మీరు రైతు దేవుడు అంటారు. అంటే నేను కొన్ని ఊళ్ళకు పోయినప్పుడు ఆ ఊరిలో కనీసం మట్టి వాసన లేకుండా పోయింది, బురద మురుగు వాసన. పొలాలలో దిగినప్పుడు కమ్మటి మట్టి వాసన వచ్చేది, ఆ వాసన పోయింది. ఎదురు కూడా చెప్పాను టీవీ, నేను యూట్యూబ్లో మన ఛానల్ ద్వారా. కాబట్టి ఈ రసాయనాలు తగ్గించి, రసాయనాలు వాడకుండా ఉన్నటువంటి రైతుకి మనం శిరస్సు వంచి నమస్కరించాలి. సేంద్రియ ఎరువులు వాడాలి. పోతుంది 1 సంవత్సరం పంట పోనీయండి. మన భారతదేశం 5 సంవత్సరాలు సరిపడే తిండి గింజలు ఉన్నాయి. రోజు వచ్చేటువంటి నష్టపోయి, నువ్వు 3 లక్షలు తీసుకొచ్చి నష్టపోయి ప్రమాదంలో పడిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి 25,000, 30,000 తీసుకొని సంతృప్తి పడుతున్నటువంటి రైతులారా, సేంద్రియాలు వాడి ఆ తర్వాత సంవత్సరంలో 30 రూపాయలు పడుతున్న ధరని 40కి అమ్మండి. ఆరోగ్యవంతమైన ఆర్గానిక్ పదార్థాలు అమ్ముతున్నారు కదా, 10 రూపాయలు ఎక్కువ పెట్టేసి సరే కొంటాడు. ఆరోగ్య సంబంధమైన అనుకూలత. ఆరోగ్య నాశనమైన తర్వాత, రోగం వచ్చిన తర్వాత వాడు ఇంకే పని చేయగలుగుతాడు. కాబట్టి ముందుగానే ఆరోగ్యవంతమైన పదార్థాలు తినడానికి సిద్ధపడుతున్నారు కదా. కాబట్టి మీరు ఆర్గానిక్గా మీరు మంచిగా పంట పండించండి, మంచి బియ్యాన్ని పండించండి, దాని వీడియోలు అప్లోడ్ చేయండి. ఇలా నేను పండించాను పంట, ఈ ఎరువులు సేంద్రియ ఎరువులు మాత్రమే వేసినటువంటి చూపించండి. తద్వారా మీ పంటకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అందరూ అదే పండించండి, ఇంకా బ్రహ్మ డిమాండ్ ఏర్పడుతుంది, అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు. హాస్పిటల్ మూతపడేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అటువంటి రైతుల కోసం ఎదురు చూస్తున్నాను నేను. దయచేసి అటువంటి ప్రయత్నాన్ని వెంటనే ప్రారంభించండి. ఈ పంట వచ్చిన తర్వాత నెక్స్ట్ పంటకి పంట రాకుండా ఉండదు. సేంద్రియ ఎరువులతో భూమి తల్లి మనకి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. సుత్తి అనుకోకండి, ఇది నిజమే చెప్తున్నాను నేను. ఆ విషయం గమనించండి. ఏదేమైనా ఈరోజు మీకు రైతులకు కూడా పంట నష్టం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగం కష్టకాలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహన్మడి అంటే కూడా నష్టము, మత్స్యకారులకి ప్రమాదాల్లో పడే అవకాశాలు, జాగ్రత్తగా ఉండి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం అశ్రద్ధ మీకు మంచిది కాదు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది. తగు జాగ్రత్త తీసుకోండి. భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. మీకు అనుకూల శుభయోగాలు. ఎవరికైనా వీలైతే పాలు, పెరుగు దానంగా ఇవ్వండి. శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ఆనందయోగం, అదృష్టయోగం. తప్పకుండా మీకు వృత్తి, ఉద్యోగాది లాభాలు ఉన్నాయి. పట్టుదల బాగా ఉండాలి, శ్రద్ధ, ఏకాగ్రత బలంగా ఉండాలి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి.
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వజ్ర వైఢూర్య ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్త వినడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, అలాగే విద్యార్థికి స్వదేశంలో, విదేశాల్లో కూడా ఉత్తమ విద్యాభివృద్ధి, వీసా సంబంధ సౌలభ్యము, విదేశీ ప్రయాణ లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. మంచి ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమను కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు, ప్రసన్నతకి మరొక మారుపేరు, అదృష్టానికి దగ్గరగా ఉన్నారు. తప్పకుండా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం, ధనయోగం, యజ్ఞము, యాగము, ఆనందము, సంతాన యోగము, సంతానం వల్ల లాభము, ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నది సాధించేటువంటి శుభయోగము, కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అలాగే కోర్టు వివాదాల సమస్యపోయిన అవకాశం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆత్మస్థైర్యం, ఆరోగ్య లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి మంచి లాభాలు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు, శత్రునాశనాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుండే వాటి నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రమాదంలో ఉన్నారు అన్న విషయం గుర్తించండి. మద్యపాన సేవనం వల్ల
అక్రమ సంబంధాల వల్ల, జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మరకలతో మీరు చేసేటువంటి స్నేహ సంబంధ బాంధవ్యాలని కూడా ప్రమాదంలో పడేస్తాయి. వాయు వరుస లేనటువంటి వ్యక్తులతో స్నేహము, ప్రేమ కలాపాలు మీ యొక్క జీవితాన్ని నరక కూపంలో పడేస్తాయి. జాగ్రత్త. కళాకారుల క్రీడాకారులకి ప్రమాదం ఏమాత్రం అనుకూలంగా లేదు. అవమానము, అభాస పాలవడం, నేనే గొప్పనటువంటి అహంకారపూరిత మనస్తత్వం, నాకు అన్నీ తెలుసు, ఇది నన్ను ఎవడేం చేయలేడు, యువతి ఏం చేయలేదు అనేటువంటి భావనతో ఉన్న వ్యక్తులకి ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. జీవితంలో అనేకమైనటువంటి పాతాళంలోకి పడే అవకాశం ఉంది. ఏమిటంటే ఇంత భయపెడతారు, ఫలానా ఆయన నాకు బాగుందని చెప్పారు, ఆయన ఆశ్రమ గారు బాగుందని చెప్పారు, ఇంకో ఆయన ఆర్టీవీలో బాగుందని చెప్పారు, మీరు ఒక్కళ్ళే నెగిటివ్ చెప్తారు. సంతోషం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి మీకు బాగలేదు, ఈరోజు బాగలేదు, జాగ్రత్త. లాటరీలు చూడడానికి వెళ్ళకూడదు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి నష్టము, కష్టకాలము. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడతారు. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం ఫైర్ అవుతారు. బెంచ్ మీదకి మారబోతోంది. విదేశాలు స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళకూడదు. జన్మజాతకం చూయించుకోండి, మంచిది. లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి. తగిన పరిహారాలు చేసుకోండి, మంచిది. కళాకారులకి క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందికర వాతావరణం, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. రైతన్నలు కూడా పంట నష్టము, కష్టకాలం. పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బంది. లేనిపోయిన అనవసరపు ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అనర్థాలు కలగజేసుకుంటారు. నాకే క్రియేటివిటీ ఉందని చెప్పేసి అతి సర్వత్రా వర్జేత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టాలు పొందిన అవకాశం కష్టకాలంగా చెప్పబడుతోంది. లేనిపోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9:41 మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 5 నుంచి 6:03 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు, లలితా సహస్రనామ పారాయణం, ఈశ్వర ఆరాధన చేసుకోవడం, ఎవరికైనా చెప్పులు కానీ, గొడుగు కానీ లేదా దుప్పటి కానీ దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఈ సమయంలో 8, 1 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా మంచి ప్రసన్నమైనటువంటి అనుకూలత, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపారపరంగా అభివృద్ధి. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభం. రాజకీయ రంగాల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల క్రీడాకారులకు అనుకూలత. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఆర్థిక విషయాలు వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, రుణ విమోచనం, రోగ నాశనాన్ని పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి సౌఖ్యవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. శుభకార్య యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షల్లో లాభాలు పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభం. రైతులకి శ్రేష్టమైనటువంటి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు. ధనయోగం, రుణ విమోచనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యలో, ఉద్యోగంలో మంచి రాణింపు పొందుకునే అవకాశం కనపడుతోంది. మంచి అదృష్టంగా చెప్పవచ్చు. పెద్దవారితో మంచి పరిచయాలు, కొత్త వ్యాపార భాగస్వామ్య అనుకూలత, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాల సమసిపోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, వాహన యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా లాభవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద, విద్యాలాభాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.